హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ సిఎస్ఆర్ అకాడమీ. ఈరోజు మనం కెమికల్ కైనెటిక్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఈజీ బిట్స్ ఇన్ ఎంసెట్ నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ తెలంగాణ ఏపీ సెట్ 2025లో జీరో ఆర్డర్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ఏ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్ ఈజ్ 0.5 అవర్స్. అంటే హాఫ్ లైఫ్ ఇచ్చేసారమ్మా. మనకి హాఫ్ లైఫ్ ఎంత? జీరో ఆర్డర్లో 0.5 అవర్స్. ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ 4 మోల్స్ పర్ లీటర్. ఇనీషియల్గా రియాక్షన్ స్టార్ట్ అవ్వక ముందు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చారు? 4 మోల్స్ పర్ లీటర్. క్వశ్చన్ ఏం అడిగారో చూడండి ఇక్కడ. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ ఫర్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ టు కమ్ ఫ్రమ్ 2 మోల్స్ పర్ లీటర్ టు 1 మోల్ పర్ లీటర్. అంటే రియాక్షన్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 2 మోల్స్ ఉంటే స్టార్టింగ్లో ఆ 2 మోల్స్ 1 మోల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే టైం క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఈ టైం క్యాలిక్యులేట్ చేసే ముందు వాడు హాఫ్ లైఫ్ ఇచ్చాడు కాబట్టి ఆ హాఫ్ లైఫ్ నుంచి మీరు రేట్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హాఫ్ లైఫ్ అండ్ రేట్ కాన్స్టెంట్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఇట్ ఈస్ ద జీరో ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ రియాక్షన్ జీరో ఆర్డర్ రియాక్షన్ కి మనకి ఇచ్చిన వాల్యూ హాఫ్ లైఫ్ టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చారండి అక్కడ? 0.5 అవర్స్. టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అవర్స్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారో ముందు ఇచ్చినవి నోట్ చేయాలి. ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ 4 మోల్ లీటర్ అవర్స్. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అంటే మనం ఏ నాట్తో ఇండికేట్ చేయాలి. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 4 మోల్ పర్ లీటర్. 4 మోల్ లీటర్ ఇన్వర్స్. నెక్స్ట్ బై యూజింగ్ దీన్ని యూజ్ చేసుకుని హాఫ్ లైఫ్ ని ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ని యూజ్ చేసుకుని ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? రేట్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. టీ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ కి టీ ఆఫ్ ఫార్ములా ఏ నాట్ బై 2k. ఈ ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2k. ఏ నాట్ వాల్యూ ఇచ్చారు, టీ ఆఫ్ వాల్యూ ఇచ్చారు. దీని నుంచి మనం కే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో కే ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 టీ ఆఫ్. సో వాట్ ఈజ్ ఏ నాట్? 4 మోల్ పర్ లీటర్. సో ఆల్రెడీ ఏ నాట్ వాల్యూ 4. టీ ఆఫ్ 2 ఇంటూ టీ ఆఫ్ వాల్యూ 0.5. సో 2 ఇంటూ 0.5. సో 4 బై 2 ఇంటూ 0.5 1. 2 ఇంటూ 0.5 1 కదా. 4 బై 1 4. సో 4 ఆల్రెడీ ఏ నాట్ ఏంటమ్మా? మోల్ లీటర్ ఇన్వర్స్. టైము టీ ఆఫ్ హవర్స్. సో ఇక్కడ ఏమవుతుంది? 4 మోల్ లీటర్ ఇన్వర్స్ హవర్ ఇన్వర్స్. కే క్యాలిక్యులేట్ చేసాం అంతే. కానీ వాడు అడిగింది హౌ మచ్ టైం టీ క్యాలిక్యులేట్ చేయాలి. టీకి కేకి ఉన్న రిలేషన్ ఏంటి? జీరో ఆర్డర్లో టీకి కేకి ఉన్న రిలేషన్ ఏంటి? రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు 2.303 by చూడండి, k is equal to జీరో ఆర్డర్ ఏ నాట్ మైనస్ ఏటీ బై టీ. సో రేట్ కాన్స్టెంట్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ ఏ నాట్ మైనస్ ఏటీ బై టీ. సో వాట్ ఈజ్ టీ? టైం కదా వాడు క్యాలిక్యులేట్ చెప్పాలి. హౌ మచ్ టైం అన్నాడు. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ మైనస్ ఏటీ బై కే. వాట్ ఈజ్ ఏ నాట్? హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్ ఫర్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ టు కమ్ ఫ్రమ్ 2 మోల్ పర్ లీటర్ టు 1 మోల్ పర్ లీటర్. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 2 మోల్స్, ఫైనల్ కాన్సన్ట్రేషన్ 1 మోల్. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తారని చెప్పాం? ఏ నాట్. అంటే హియర్ ఇక్కడ 2 నాట్ 2 మైనస్ ఏటీ వాల్యూ 1 బై ఆల్రెడీ కే క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా. హాఫ్ లైఫ్ ని యూజ్ చేసి మనం కే క్యాలిక్యులేట్ చేసాం. కే వాల్యూ ఎంత? 4. సో 2 మైనస్ 1 బై 4. సో 1 బై 4. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1 బై 4. ఫస్ట్ ఆప్షన్లోనే మనకి 1 బై 4 ఉంది. సో వెరీ ఈజీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ కెమికల్ కైనెటిక్స్.